Once again, I welcome everyone to this Telugu Zoom meeting. Your invitation to explore the hyperverse. హైపర్ వర్స్ అంటే ఏంటి యాక్చువల్లీ? ఈ మధ్య కాలంలో మీరందరూ గమనించి ఉంటారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఫేస్‌బుక్ ఉంది. వాట్సాప్ ఉంటుంది. ఎక్కడైతే ఫేస్‌బుక్ అని నేమ్ వస్తుందో అక్కడ అది మెటాతో రీప్లేస్ చేయబడింది. అంటే ఈ మెటావర్స్ అనేది నెక్స్ట్ 2, 3 డికేడ్స్ ఈ ప్రపంచాన్ని రూల్ చేయబోతుంది. వర్చువల్‌గా మీరు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని దాంట్లో ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు. మీరు మీ ఫ్రెండ్ మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేస్తే, మీరు ఫిజికల్‌గా పోలేకపోయినా వర్చువల్‌గా వెళ్లి మీ యొక్క ఫ్రెండ్ పార్టీని అటెండ్ అవ్వచ్చు. మీరు దుబాయ్‌కి వెళ్ళాలనుకున్నారు. ఫిజికల్‌గా కాకపోయినా వర్చువల్‌గా వెళ్ళొచ్చు. సో, దానికి సంబంధించి మీకు యూట్యూబ్‌లో ఇప్పుడు చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. కమింగ్ 10 ఇయర్స్‌లో ఆల్రెడీ ఫేస్‌బుక్ డిక్లేర్ చేసింది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఆ టెక్నాలజీ పైన ఆల్‌మోస్ట్ 10 బిలియన్స్ ఇయర్‌లీ ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు. సో, అటువంటి ఒక మెటావర్స్ టెక్నాలజీ పైన పనిచేసే కంపెనీయే హైపర్వర్స్. అసలు బేసికల్‌గా ఇది ఏ టెక్నాలజీ? అసలు ఈ ఆపర్చునిటీ దేనికి సంబంధించింది? సో, ఇలా మనలో ప్రతి ఒక్కరికి కూడా డౌట్స్ ఉన్నాయి. మనందరికీ తెలుసు 1900 అంటే 1900 సంవత్సరంలో మొట్టమొదటిసారి మనకి ఎలక్ట్రిసిటీ వచ్చింది. పవర్ ఫస్ట్ టైమ్ మనకి పవర్ వచ్చిందనమాట. ఆ టైంలో మీరు గమనించుంటే మీరు కొంచెం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. 1900 ఎలక్ట్రిసిటీ యాంటీ ఎలక్ట్రిసిటీ కార్పస్ అని కొట్టండి. మొట్టమొదటిసారి ఎలక్ట్రిసిటీ ఫైండ్ చేసి వస్తుందన్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. కరెంట్ వచ్చేస్తే చాలా మందికి కరెంట్ షాక్ వచ్చి చనిపోతారని. ఆ కార్టూన్స్ క్రియేట్ చేయడం కూడా ఎంత క్రియేటివ్ చేశారంటే పేపర్‌లో మొత్తం పోల్స్ పెట్టి, వైర్స్ పెట్టి, ఆ వైర్స్ మీద పీపుల్ పడి చనిపోతున్నట్టు. అలా చాలా చేశారు. అంటే ఇనీషియల్‌గా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కానీ అది మొట్టమొదటిసారి స్టార్టింగ్‌లో రిజెక్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత మనకి 1980స్ ఆ టైం, 1990స్ ఆ టైంలో ఇంటర్నెట్ వచ్చింది. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కి కమ్యూనికేట్ కావచ్చు ఇంటర్నెట్ ద్వారా అని అన్నప్పుడు ఎటువంటి చార్జెస్ లేకుండా కమ్యూనికేట్ కావచ్చు అన్నప్పుడు స్టార్టింగ్ ఈ టెలికామ్ కంపెనీస్ కూడా వాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక యాంటీ మూవ్‌మెంట్ తీసుకొచ్చాయి. అండ్ ఆ తర్వాత మనం చూసినట్టయితే బ్యాంక్స్ మీరు బ్యాంక్‌కెళ్ళి క్యూలో ఉండి ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు డెబిట్ కార్డ్‌లు ఇస్తారు. మీరు ఏటీఎంకెళ్ళి డ్రా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నప్పుడు చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయలేదు. అంటే వాళ్ళు అన్‌సెక్యూర్డ్ ఫీల్ అయిపోయారు ఆ టెక్నాలజీని. ఆ తర్వాత ఆన్‌లైన్ షాపింగ్ మనందరికీ తెలుసు. అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఆన్‌లైన్ షాపింగ్‌లో మొత్తం గూడా ఫేక్ ప్రొడక్ట్స్ వస్తాయి. మనము క్వాలిటీ ప్రొడక్ట్స్ రావని జెప్పేసి ఒక అసత్య ప్రచారం జరిగింది. బట్ ఇవాంచువల్లీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎలక్ట్రిసిటీ కానించి మొదలుపెట్టుకుంటే ఈరోజు ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ షాపింగ్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్‌లో పార్ట్ అయిపోయాయి. ఇన్‌ఫాక్ట్ ఈరోజు అవి లేనిది హ్యూమన్ లైఫ్ అనేది ముందుకెళ్ళదు. అదే విధంగా మనకి ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ తర్వాత వచ్చిన రెండవ అతిపెద్ద రెవల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ యాడ్ ఆన్స్‌తో వస్తుంది మెటావర్స్ కావచ్చు, ఎన్ఎఫ్‌టీస్ కావచ్చు, గేమింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని రైజ్ అవుతున్న ప్రాజెక్ట్స్ అన్నమాట. సో, ఈరోజు మనం ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్‌కి సంబంధించిన ఒక జైంట్ కంపెనీ ఆఫర్ చేసే ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో, ఈ ప్రెజెంటేషన్ అనేది ఆల్‌మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. సో, దయచేసి ఈరోజు మనం డిజిటల్ వరల్డ్‌లో బతుకుతున్నాం. మనకి ప్రతి ఒక్కరిలో ఫోన్‌లో వాట్సాప్‌లని, టెలిగ్రామ్‌లని రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఒక 40 మినిట్స్ ఫుల్లీ ఫోకస్డ్‌గా మీరు ఈ యొక్క ప్రెజెంటేషన్‌ని ఫోకస్ చేయండి. అండ్ డెఫినైట్‌లీ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ చైన్ అలయన్స్, ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ చైన్ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ ఆపర్చునిటీ ద్వారా
అండ్ కమింగ్ 5 to 10 ఇయర్స్లో మన లైఫ్లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ది ప్రెజెంటేషన్ వీ హ్యావ్ ఏ ఇన్కమ్ డిస్క్లైమర్. బయట ఏ ఆపర్చునిటీలో అయినా రిస్క్ రివార్డ్ ఉన్నట్టుగానే ఈ ఆపర్చునిటీలో కూడా రిస్క్ అండ్ రివార్డ్ బోత్ ఉంటాయి. సో మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే ముందు ప్రాపర్గా డ్యూ డెలిజెన్స్ చేసుకొని పార్టిసిపేట్ చేయాలి. ఐఎమ్ నాట్ ఎ ఫినాన్షియల్ అడ్వైజర్, ఐఎమ్ నాట్ ఎ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, ఐఎమ్ జస్ట్ హియర్ టు షేర్ ది ఇన్ఫర్మేషన్ విత్ యూ. నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మీ ముందు షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ని మీరు మరొకసారి డ్యూ డెలిజెన్స్ చేసుకొని మీరు ఓన్గా డెసిషన్ తీసుకొని ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ అటెన్షన్. సో ఈ ఆపర్చునిటీ అనేది మనకి 7 years ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఏ ఇండస్ట్రీలో? బ్లాక్ చైన్ టెక్నాలజీలో అండ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో అండ్ క్రిప్టో కరెన్సీస్ అంటున్నాం. క్రిప్టో మైనింగ్ అసెట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని క్రిప్టో మైనింగ్ ద్వారా మైన్ చేసిన ఒక కంపెనీ మనకి ఒక ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తుంది. అదే హైపర్ టెక్ గ్రూప్. ఈరోజు ఈ మార్కెట్ మనకు ఆల్మోస్ట్ $2 trillion దగ్గర ఉంది. బట్ కమింగ్ 1 yearలోనే ఇక్కడి నుంచి అది 5 నుంచి 10 రెట్లు అయ్యే అవకాశం ఉంది. అంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఈ ఇండస్ట్రీలోకి వస్తున్నాయి. అటువంటి ఇండస్ట్రీలో వీళ్ళు లాస్ట్ 7 yearsలో నుంచి వర్కౌట్ చేస్తూ ఆల్రెడీ సెవరల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళని ప్రూవ్ చేసుకొని ఒక మంచి బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్తో స్టాండ్ అయిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది హైపర్ టెక్ గ్రూప్. సో మనం ఏ కంపెనీ గురించి అయినా మనము తెలుసుకోవాలంటే ముందు అది ఎవరు స్టార్ట్ చేశారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ కమింగ్ టు హైపర్ టెక్ గ్రూప్ విషయానికి వచ్చినట్టయితే హైపర్ టెక్ గ్రూప్ ని స్టార్ట్ చేసిన పర్సన్ రియాన్ జూ. హీఈస్ ది ఫౌండర్ ఆఫ్ హైపర్ టెక్ గ్రూప్. ఇతను ఒక ఎర్లీ బిట్ కాయిన్ మైనర్. ఎప్పుడైతే క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి కూడా తన పర్సనల్ కంప్యూటర్లో క్రిప్టో కరెన్సీస్, ఐ మీన్ ఫస్ట్ కరెన్సీ అంటే మనకు బిట్ కాయిన్ కాబట్టి, సో పర్సనల్ కంప్యూటర్లో బిట్ కాయిన్ ని మైన్ చేసిన పర్సన్ ఇతను ఒక ఎర్లీ బిట్ కాయిన్ మైనర్. సో అండ్ ఇప్పుడు కోలిన్ స్టార్ అండ్ BW.com అనే 2 companies ని ఓన్ చేస్తున్నాడు. అండ్ హో ఎక్స్చేంజ్ ని కూడా ఓన్ చేస్తున్నాడు. అండ్ దాంతోపాటు సెవరల్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్లో లైక్ ZB.com, బైనాన్స్, OKEX, Huobi Global, Gate.io ఇలాంటి సెవరల్ ఎక్స్చేంజెస్లో ఇతనికి మేజర్ షేర్స్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, Hcash, హైపర్ దావో, మాలిక్యులర్ ఫ్యూచర్ అనే 3 క్రిప్టో కరెన్సీస్ ని ఇతను ఓన్ చేస్తున్నాడు. అండ్ ఈరోజు మన మార్కెట్లో చూస్తున్న టాప్ 20 క్రిప్టో కరెన్సీస్లో 12 క్రిప్టో కరెన్సీస్ వెనక ఇతని యొక్క మేజర్ బ్యాకప్ ఉంది. అండ్ 5 పబ్లిక్ లిస్టెడ్ బ్లాక్ చైన్ కంపెనీస్లో, పబ్లిక్ లిస్టెడ్ అంటే ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్చేంజ్, టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డక్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీస్ అయిన ఫస్ట్ గ్రోత్ ఫండ్స్ కావచ్చు, రూడెన్ బ్లాక్ చైన్ కావచ్చు, జెనెటిక్ టెక్నాలజీస్ కావచ్చు, దాంట్లో కూడా ఇతనికి మేజర్ షేర్స్ ఉన్నాయి. అండ్ హైపర్ టెక్ గ్రూప్ బిగినింగ్ నుంచి కూడా ఆస్ట్రేలియా నుంచి ఆపరేట్ చేస్తుంది. సో ఆస్ట్రేలియాలో వీళ్ళు ఇచ్చిన బ్లాక్ చైన్ సేవలకు గాను అక్కడ ఉన్న ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇతన్ని ద కింగ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీగా పిలుస్తారు. అండ్ నెక్స్ట్, చైర్మన్ శామ్ లీ. ఇతను ఒక వెల్ నోన్ బ్లాక్ చైన్ స్పీకర్. ఇంటర్నేషనల్ గా బ్లాక్ చైన్ కి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా అక్కడ ఇతని ప్రెజెన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అయిన CNN, BBC, Forbes ఈ అన్ని ప్లాట్ఫామ్స్ లో ఇతను అడ్రస్ చేసి ఉన్నాడు. అండ్ దాంతోపాటు బ్లాక్ చైన్ గ్లోబల్ అనే ఒక టెక్ జైంట్ కంపెనీ ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. మనం బ్లాక్ చైన్ గ్లోబల్ యొక్క నెంబర్స్ కనుక చూసినట్టయితే వరల్డ్ వైడ్ గా 300 బ్లాక్ చైన్ స్కూల్స్, 16 బ్లాక్ చైన్ సెంటర్స్ అండ్ 22 లొకేషన్స్ లో ఆఫీసెస్. అండ్ Fortune 500 కంపెనీస్ తో ఈ బ్లాక్ చైన్ గ్లోబల్ పనిచేస్తుంది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా సెవరల్ కంట్రీ గవర్నమెంట్స్ తో వీళ్ళకి MOUs కూడా ఉన్నాయి. సో ఇతన్ని ఆస్ట్రేలియాలో ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీగా పిలుస్తారు. సో బేసికలీ హైపర్ టెక్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ సింగిల్ ఎంటిటీ అండి, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ మీరు చూడొచ్చు హైపర్ టెక్ గ్రూప్ లో మేజర్ గా 4 కంపెనీస్ ఉన్నాయి. బ్లాక్ చైన్ గ్లోబల్, కోలిన్ స్టార్, Hcash అండ్ BW.com. ఒకసారి మనం ఈచ్ కంపెనీని
ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో బ్లాక్ చైన్ గ్లోబల్ అనే కంపెనీని 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు $300 మిలియన్ ఇన్వెస్ట్ చేసి 80+ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేశారు. అండ్ దాంతోపాటు ఈ బ్లాక్ చైన్ గ్లోబల్ కి వరల్డ్ వైడ్ గా సెవరల్ కంట్రీ గవర్నమెంట్స్ తో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. అండ్ Fortune 500 కంపెనీస్ తో వీళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు మనం క్రిప్టోలో చూస్తున్న ట్రాన్ ఆల్మోస్ట్ చాలా మందికి ఒక ఫెమిలియర్ క్రిప్టో కరెన్సీ అనమాట. అండ్ నెమ్ ఇవన్నీ మనము లాస్ట్ 2017-18లో చూసినట్టయితే టాప్ 10లో ఉన్న క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయినప్పుడు వీల్ బ్లాక్ చైన్ గ్లోబల్ యొక్క కొలాబరేషన్ తోనే వీళ్ళు ఇంటర్నేషనల్లీ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వెంచర్ కోలిన్ స్టార్. సో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2015లో స్టార్ట్ చేశారు. దీంట్లో వీళ్ళు $400 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 300+ బ్లాక్ చైన్ కంపెనీస్ కి వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు. సో బేసికల్లీ కోలిన్ స్టార్ అంటే ఏంటి? ఇట్స్ ఎ VC, అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీ. బ్లాక్ చైన్ స్పేస్ లో ఏవైతే కొత్త కొత్త కంపెనీస్ వస్తుంటాయో, ఏవైతే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటాయో వాటికి వీళ్ళు ఫండింగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనము చూసినట్టయితే 40+ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ కి ఫండింగ్ ఇచ్చారు. అండ్ టాప్ 20 క్రిప్టో కరెన్సీస్ లో 12 క్రిప్టో కరెన్సీస్ లో వీళ్ళ యొక్క మేజర్ బ్యాకప్. అండ్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీ ఇన్ బ్లాక్ చైన్ డొమైన్. అండ్ కోలిన్ స్టార్ itself a multi-billion dollar group. And coming to the next venture, Hcash. ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. సో బేసికలీ Hcash అనేది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఆన్ టాప్ ఆఫ్ ఆ టెక్నాలజీ పైన పనిచేసే క్రిప్టో కరెన్సీయే Hcash అనమాట. సో వీళ్ళు $50 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. IBM తో కలిసి క్వాంటమ్ రెసిస్టెంట్ సెక్యూరిటీ పైన వీళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటున్నాం. బట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తర్వాత నెక్స్ట్ ఐ కాంట్ సే డికేడ్, బట్ నెక్స్ట్ సెంచరీలో ఏం రాబోతుందంటే దట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్. అలాంటి టెక్నాలజీ పైన కూడా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ యొక్క వర్క్ ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ వీళ్ళ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ పేటెంటెడ్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఉన్న ఫేమస్ యూనివర్సిటీస్ లైక్ మొనాష్, టోక్యో, షాంఘై, ఈ యూనివర్సిటీస్ అన్ని ఈ బ్లాక్ చైన్ పైన R&D చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బిగ్ వెంచర్, BW.com. ఇది ఒక క్రిప్టో మైనింగ్ కంపెనీ, ఒక లార్జ్ స్కేల్ మైనింగ్ కంపెనీ అనమాట. సో దీన్ని వీళ్ళు 2017లో పర్చేస్ చేయడం జరిగింది. $100 మిలియన్ తోని క్యాష్ అక్విజిషన్ వీళ్ళు చేసుకున్నారు. అండ్ సోఫార్ వీళ్ళు $20 బిలియన్ వర్త్ ఆఫ్ క్రిప్టో అసెట్స్ ని మైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రపంచంలో ఒక 4 కంపెనీలు 60% ఆఫ్ ద బిట్ కాయిన్ ని మైన్ చేస్తే టాప్ 4 కంపెనీస్. ఆ టాప్ 4 కంపెనీస్ లో వన్ ఆఫ్ ది మైనింగ్ కంపెనీ BW.com. నెక్స్ట్ హైపర్వర్స్ CEO స్టీఫెన్ రీస్ లూయిస్. సో హైపర్వర్స్ ఎకోసిస్టమ్ అనేది రీసెంట్ గా ఈ మెటావర్స్ ఎప్పుడైతే ట్రెండ్ వచ్చిందో, సో వీళ్ళు కూడా ఆ ఇండస్ట్రీలో వీళ్ళు అడుగు పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు హైపర్వర్స్ ని స్టార్ట్ చేశారో ఆ హైపర్వర్స్ ఎకోసిస్టమ్ కి స్టీఫెన్ రీస్ లూయిస్ ని CEO అపాయింట్ చేయడం జరిగింది. ఇతనికి బ్లాక్ చైన్ టెక్నాలజీలో కానీ ఈ ఇండస్ట్రీలో కానీ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇతను రీసెంట్లీ ఇక్కడ యాజ్ అ సిఇఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ బిలాంగ్స్ టు హైపర్ టెక్ గ్రూప్. ఆల్ అబౌట్ హైపర్ టెక్ గ్రూప్ ఇన్ వన్ సింగిల్ స్క్రీన్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్రిప్టో కరెన్సీస్, హైపర్ దావో కావచ్చు, మల్టిపుల్ ఫ్యూచర్ కావచ్చు, హైపర్ క్యాష్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళ సొంత క్రిప్టో కరెన్సీస్. అండ్ కమింగ్ టు ఎక్స్చేంజెస్, CoinW, Ho, ఈవెన్ BW.com. BW.com itself an exchange, at the same time మైనింగ్ కంపెనీ కూడా. సో 3 ఎక్స్చేంజెస్ ని వీళ్ళు ఓన్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు సెవరల్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ లో లెట్ మీ బి క్లియర్, 40+ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ లో 3% నుంచి మొదలు పెట్టుకొని 60% వరకు ఈ హైపర్ టెక్ గ్రూప్ కి షేర్స్ ఉన్నాయి. అండ్ హైపర్ టెక్ గ్రూప్ యొక్క కలెక్టివ్ మార్కెట్ వాల్యుయేషన్ కనుక చూసినట్టయితే $10 బిలియన్. $10 బిలియన్ అంటే మన INR లో చూస్తే అప్రాక్సిమేట్లీ 75,000 crores నెట్వర్త్ ఉన్న గ్రూప్ హైపర్ టెక్ అన్నమాట.
సో ఇప్పుడు ఇక్కడ హైపర్ టెక్ గ్రూప్ వాళ్ళు ద బెస్ట్ బ్లాక్ చైన్ కమ్యూనిటీని వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. హైపర్ వర్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ చైన్ కమ్యూనిటీని వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో ఇనిషియల్‌గా వీళ్ళు ఫేజ్ 1లో ఏం చేస్తున్నారంటే మెంబర్‌షిప్ బేసిస్‌లో ఒక క్వాలిటీ, ఒక ప్రీమియం కమ్యూనిటీని వీళ్ళు ఇక్కడ బిల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకుంటారో వాళ్ళకి హైపర్ వర్స్ ఎకోసిస్టమ్‌లో యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. హైపర్ వర్స్ అంటే ఏంటి? హైపర్ వర్స్ అనేది మెటావర్స్ టెక్నాలజీ పైన పనిచేసే ఒక ప్రాజెక్ట్. ఇదొక గెలాక్సీ అన్నమాట. అంటే గెలాక్సీలో ఏముంటాయి? ప్లానెట్స్ ఉంటాయి, ఎర్త్ ఉంటుంది, అదర్ ఉంటాయి. సో మీరు దాంట్లో వర్చువల్‌గా వెళ్లి మీరు ఒక ల్యాండ్‌ని ఫార్మ్ చేసుకోవచ్చు. వర్చువల్‌గా వెళ్లి మీరు షాపింగ్ చేయొచ్చు. వర్చువల్‌గా మీరు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు. సో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా హైపర్ వర్స్‌లో ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ అది డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. స్టెప్ బై స్టెప్ ఫేజ్ బై ఫేజ్ వాళ్ళు లాంచ్ చేస్తూ వస్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, అలాంగ్ విత్ హైపర్ వర్స్ ఈ హైపర్ టెక్ గ్రూప్‌లో ఏవైతే వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో వాటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో లెట్స్ బి ఎ పార్ట్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ బ్లాక్ చైన్ అలయన్స్, హైపర్ టెక్ గ్రూప్ అండ్ హైపర్ వర్స్. Just a second, guys. There is some technical issue. Perfect. Yeah. So Hypertech Group enters metaverse space. హైపర్టెక్ గ్రూప్ లో మేజర్ గా ఇప్పుడు మనకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హైపర్వర్స్ మెంబర్షిప్ అండ్ అదర్ వన్ ఈజ్ హైపర్వర్స్ ఎకోసిస్టమ్. ఈ రెండు కూడా డిఫరెన్స్ అన్నమాట. హైపర్వర్స్ లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది హైపర్వర్స్ ఎకోసిస్టమ్ లో. సో ఈ హైపర్వర్స్ మెంబర్షిప్ తీసుకుంటే మనం ఏమేమి చేయొచ్చు? ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ వర్చువల్ వరల్డ్ లో మీ యొక్క అవతార్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. వర్చువల్ అవతార్. బహుశా ఈ మధ్య కాలంలో ఎవరైతే స్నాప్‌చాట్ అనే ఒక అప్లికేషన్ అంటే వాట్సాప్ తర్వాత మళ్ళీ మనకు మంచి బూమింగ్ వచ్చిన మెసెంజర్ ఏదైనా ఉందంటే స్నాప్‌చాట్ అన్నమాట. సో బహుశా వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది. స్నాప్‌చాట్‌లో మీరు ఏం చేస్తారండి? మీ యొక్క ఫేస్ మీరే క్రియేట్ చేసుకుంటారు. మీ ఐస్ మీరే పెట్టుకుంటారు. మీ డ్రెస్ మీరే వేసుకుంటారు. వర్చువల్‌గా మీ యొక్క ఇమేజ్‌ని మీరు డిజైన్ చేసుకుంటారన్నమాట. అలా ఈ హైపర్వర్స్ ఎకోసిస్టమ్‌లో మీ యొక్క వర్చువల్ ఇమేజ్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫార్మింగ్ చేయొచ్చు. గెలాక్సీ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యి అక్కడ మీరు బిజినెస్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ మీకు వింటుంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ది ఫ్యూచర్. మీరు ఫ్రీ అయిన తర్వాత ఈ మీటింగ్ తర్వాత వెళ్లి మెటావర్స్ గురించి సెర్చ్ చేయండి. జుకెర్బర్గ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక వీడియో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది గో త్రూ అయ్యి చూడండి. యాహ్! అండ్ అలాంగ్ విత్ దట్ మనకి హైపర్ పే వీళ్ళేం చేశారంటే క్రిప్టో కరెన్సీ టు ఫియాట్ కన్వర్షన్‌కి ఒక సింపుల్ సొల్యూషన్‌ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. జనరల్‌గా మన దగ్గర ఏదైనా క్రిప్టో కరెన్సీ ఉంటే ఆ క్రిప్టో కరెన్సీని మనం బ్యాంక్‌కి తీసుకోవాలంటే ఐ మీన్ మన బ్యాంక్ అకౌంట్‌లో ఐఎన్ఆర్ తీసుకోవాలంటే ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా ఒక ఎక్స్‌చేంజ్‌కి మనము ఆ క్రిప్టో కరెన్సీని సెండ్ చేసుకోవాలి. అండ్ అక్కడి నుంచి ఐఎన్ఆర్ పేరుతో ట్రేడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐఎన్ఆర్ టు బ్యాంక్ విత్‌డ్రా తీసుకోవాలి. ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ వీళ్ళేం చేశారంటే హైపర్ పే అనే ఒక వాలెట్‌ని లాంచ్ చేస్తారు. ఆ వాలెట్‌కి ఇన్ కనెక్షన్ ఒక డెబిట్ కార్డ్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ వాలెట్‌లో లెట్స్ సే ఒక 10,000 యూఎస్‌డి వర్త్ క్రిప్టో ఉంది. ఇన్ కనెక్షన్ మీకు డెబిట్ కార్డ్ ఇస్తారు. సో మీరు ఆ డెబిట్ కార్డ్‌ని తీసుకెళ్ళి రెస్టారెంట్‌లో స్పెండ్ చేయొచ్చు, షాపింగ్ మాల్‌లో స్పెండ్ చేయొచ్చు. వరల్డ్ వైడ్‌గా ఎక్కడైనా, ఎక్కడైతే వీసా ఆపరేషనల్ ఉంటుందో అక్కడ మీరు ఈ కార్డ్‌ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో మీ కార్డ్‌లో మీ వాలెట్‌లో క్రిప్టో ఉంటుంది. బట్ యుటిలైజేషన్ మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎన్ఆర్‌లో అయిపోతుందన్నమాట. సో ఈ కార్డ్‌ని జనరల్‌గా మన దగ్గర ఉన్న ఏ కార్డ్స్ అయినా ఓపెన్ చేసి బయటకి తీసి చూస్తే మాస్టర్ కార్డ్ అంటారు, వీసా అంటారు. సో వీళ్ళందరూ కూడా బిగ్గెస్ట్ డెబిట్ కార్డ్ ప్రొవైడర్స్. సో వీసా నుంచి హైపర్‌టెక్ గ్రూప్‌కొచ్చిన పర్ డే లిమిట్ ఎంత అంటే $50,000 అంటే అక్షరాల 40,00,000 రూపాయలు ప్రతిరోజు మనం ఈ కార్డ్ పైన స్పెండ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంటర్నేషనల్‌గా అప్లై చేసి వాడుతున్నోళ్ళు ఉన్నారు. అండ్ ఇండియాలో అప్లై చేసి వాడుతున్నోళ్ళు ఉన్నారు. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో కూడా ఈ కార్డ్‌ని యుటిలైజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సో మనకి జనరల్‌గా ఒక కార్డ్, డెబిట్ కార్డ్ గాని, ఒక క్రెడిట్ కార్డ్ గాని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేశారంటే, అక్కడొచ్చే లిమిట్ ఏ బేసిస్‌లో ఉంటుంది. మనం ఏం చేస్తాం, మన ప్రొఫైల్, మన ఎర్నింగ్, మన మన క్రెడిట్ వర్తినెస్, సిబిల్ స్కోర్ ఇవన్నీ బేస్ చేసుకొని లిమిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ హైపర్ టెక్ గ్రూప్ యొక్క ప్రొఫైల్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి, వీళ్ళకి ఇంతింత భారీ స్థాయిలో వీళ్ళకి కార్డ్ యొక్క లిమిట్స్ రావడం జరిగింది. సో మనం హైపర్ వర్స్‌లో మెంబర్‌షిప్ తీసుకుంటే బేసికల్‌గా మనకి 3 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. వన్ ఈస్ మాస్ అకాడమీ. వీళ్ళు ప్రపంచంలో ఉన్న టాప్ 3 యూనివర్సిటీస్‌తో కొలాబరేషన్‌లో వీళ్ళు ఒక క్రిప్టో ఎడ్యుకేషన్‌ని డిజైన్ చేశారు. దాంట్లో పాడ్‌కాస్ట్‌లు ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇలా వివిధ రకాలుగా వీళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ హైపర్ వర్స్‌లో మెంబర్‌షిప్ తీసుకుంటారో వాళ్ళు ఇక్కడి నుంచి బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ గురించి కూడా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ టు ద ఆప్షనల్ ప్రాజెక్ట్స్. హైపర్ టెక్ గ్రూప్‌లో ఏవైతే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో, మనము వాటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లెట్స్ సే హైపర్ పే ఉంది. మన హైపర్ పే కార్డ్‌ని మనం అప్లై చేసుకొని మనం దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. అలా ఈ ఈ ఎకోసిస్టమ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని అండ్ సర్వీసెస్‌ని హైపర్ మైనింగ్ ఉంది. సో మనం వెళ్లి మైనింగ్ ప్యాకేజెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఆప్షనల్ యాక్సెస్ ఉంటుంది. అండ్ థర్డ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఏదైతే మెంబర్‌షిప్ తీసుకున్నామో, ఆ మెంబర్‌షిప్ పైన డైలీ 0.5% రివార్డ్‌ని వీళ్ళు మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారనమాట. జనరల్‌గా క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా లాయల్టీ పాయింట్స్ వస్తాయి. అండ్ షాపింగ్ పాయింట్స్ అని వస్తాయి. అదే విధంగా ఈ యొక్క హైపర్‌వర్స్ ఎకోసిస్టమ్‌లో పార్టిసిపేట్ చేసినందుకు గాను వీళ్ళు సమ్ అమౌంట్ ఆఫ్ రివార్డ్స్‌ని మనకు బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తారంటే 0.5% పర్ డే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ ఏదైతే మార్స్ అకాడమీ ఉందో, దీంట్లో మనకి 300 హెచ్‌యు మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే బిగినర్స్ అకాడమీలో మనకి యాక్సెస్ ఇస్తారు. అండ్ 500 హెచ్‌యు మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ఇంటర్మీడియేట్ అకాడమీలో యాక్సెస్ ఇస్తారు. అండ్ అదే విధంగా $1000 మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి అడ్వాన్స్ అకాడమీలో మనకి వీళ్ళు యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నుంచి మీరు మీ యొక్క సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. బిగినర్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, అడ్వాన్స్ సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీస్ పైన ప్యాషనేట్‌గా ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి ఆ ఎడ్యుకేషన్‌ని కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోర్ ఫ్రీ ఎట్ ద హైపర్వర్స్.నెట్. ఇందాక మనం ఏదైతే మెటావర్స్ ప్రాజెక్ట్ అన్నామో, సో అలాంటి ఒక వర్చువల్ వరల్డ్‌లో మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళు ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏదైతే మనము 0.5% డైలీ రివార్డ్స్ అనుకున్నామో, సో అవి మనకొస్తాయన్నమాట. సో మీరు గనుక ఒక 300 హెచ్‌యు మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే 300 హెచ్‌యుకి 3 టైమ్స్ అంటే 900 హెచ్‌యు వస్తుందన్నమాట. అండ్ 500 హెచ్‌యుకి 3 టైమ్స్ అంటే 1500 హెచ్‌యు. ఇన్ టర్మ్స్ ఆఫ్ రివార్డ్స్ లోపంలో మీకు బ్యాక్ రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఈ సిస్టమ్‌లో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు ఏ మెంబర్‌షిప్ తీసుకున్నా కానీ, మీరు తీసుకున్న మెంబర్‌షిప్ వాల్యూ పైన వీళ్ళు డైలీ 0.5% ఇస్తారు. 1000 హెచ్‌యు ప్యాకేజ్ ఇస్తున్నారనుకోండి. 1000 ఇక్కడ ఇంకొక విషయం అండి. హెచ్‌యు అంటున్నాం. ఈ సిస్టమ్‌లో 1 హెచ్‌యు ఈజ్ ఈక్వల్ టు 1 యూఎస్‌డిటీ అన్నమాట. అంటే ఎక్కడ హెచ్‌యు అనొచ్చినా, హైపర్ యూనిట్ అనొచ్చినా, యూనిట్ అనొచ్చినా ఇవన్నీ కూడా ఈక్వివాలెంట్ టు 1 యూఎస్‌డిటీ. ఫర్ సపోజ్ మీరు ఒక 1000 యూఎస్‌డిటీ ప్యాకేజ్ ఇస్తున్నారు. 1000 యూఎస్‌డిటీలో 0.5% అంటే ప్రతిరోజు మనకి 5 హెచ్‌యు వస్తుంది. ఇంటూ 600 డేస్ అంటే ఆహ్, ఓవరాల్‌గా మనకి 3000 హెచ్‌యు అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. సో డైలీ 0.5% చొప్పున 600 డేస్ వరకు ఓవరాల్‌గా మనకు 300% అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి 300, 500, 1000తో పాటు ఇక మల్టిపుల్స్ ఆఫ్ 300, 500, 1000 మనం ఎంతైనా తీసుకోవచ్చు. లెట్స్ సే 2000, 3000, 5000, 10,000, 20,000. సో డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ అఫోర్డబిలిటీ. మనం ఏ ప్యాకేజ్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రిపుల్ యువర్ మెంబర్‌షిప్. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు 300 హెచ్‌యు ప్యాకేజ్ చూసినట్టయితే 300లో 0.5 అంటే ప్రతిరోజు 1.5 హెచ్‌యు వస్తుంది. ఇంటూ 600 డేస్ అంటే ఓవరాల్‌గా మనకి 900 యూనిట్స్ అనేవి బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు 1000 హెచ్‌యు ప్యాకేజ్. 1000 హెచ్‌యులో 0.5 అంటే ప్రతిరోజు 5 హెచ్‌యు వస్తుంది. ఇంటూ 600 డేస్ అంటే మనకి 3000 హెచ్‌యు అనేది మనకి అవుట్‌పుట్ బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా 10,000 హెచ్‌యు ప్యాకేజ్. 10,000 హెచ్‌యులో 0.5 అంటే ప్రతిరోజు మనకి 50 హెచ్‌యు వస్తుంది.
10,000 హెచ్ అంటే మనం డైరెక్ట్‌గా ఉండదు. బట్ 1000 ఇంటూ 10. సో 1000 హెచ్ ప్యాకేజ్ మనం 10 ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి. 10,000 హెచ్ అవుతుంది. సో దాంట్లో 0.5 అంటే ప్రతిరోజు 50 హెచ్ వస్తుంది. 50 హెచ్ ఇంటూ 60 అంటే ఓవరాల్‌గా మనకి 30,000 హెచ్ అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ సిస్టమ్‌లో ఒక వండర్‌ఫుల్ మెకానిజం ఉంది. అదే రీబై అన్నమాట. అంటే ఈ రీబై అనే మెకానిజం ద్వారా మీకొచ్చే రివార్డ్స్‌ని 3x మాత్రమే కాదు, 3x నుంచి 4x, 5x, 10x వరకు కూడా మీరు యాక్సెలరేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీ అకౌంట్‌లో ఎప్పుడైతే 50 హెచ్ అక్యుములేట్ అయితాయో, 1000 హెచ్ ప్యాకేజ్‌తో వచ్చారు. 1000 హెచ్‌లో 0.5 అంటే ప్రతిరోజు 5 హెచ్ వస్తుంది. సో 10 డేస్ గనుక మీరు అక్యుములేట్ చేస్తే 50 హెచ్ మీ అకౌంట్‌లో వస్తుంది. సో 50 హెచ్ అవ్వగానే మీకు రీబైకి ఆప్షన్ ఇస్తారు. సో మీరు రీబై 50 హెచ్ చేయగానే మళ్ళీ మీకు 3x అంటే 150 హెచ్ మీకు పెండింగ్ రివార్డ్స్‌లో యాడ్ అయిపోతుందన్నమాట. అలా మీకు వచ్చిన రివార్డ్స్‌ని వచ్చినట్టు రీబై చేస్తే సో దానికి 3 రెట్లు మీకొచ్చే రివార్డ్స్ అనేవి ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతాయన్నమాట. సో ఈ రీబైకి సంబంధించి టెంటేటివ్ కాలిక్యులేషన్స్ మీ సీనియర్స్ దగ్గర ఉంటాయి. ఒక స్పెషల్ పీడీఎఫ్ ఉంటుంది. సో ఈ మీటింగ్ తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మనము మెంబర్‌షిప్ తీసుకోగానే మనకు డైలీ రివార్డ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే 50 హెచ్ మన అకౌంట్‌లో అక్యుములేట్ అవుతాయో, మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ మనము విత్‌డ్రా చేసుకోవచ్చు, లేదంటే రీబై కూడా చేసుకోవచ్చు. సో విత్‌డ్రా ఎలా చేసుకోవాలి? సో విత్‌డ్రాల్స్ ఎప్పుడు చేసుకోవచ్చు? టైమింగ్స్ ఏంటి? 24/7 365 డేస్ మనం ఎప్పుడైనా ఈ సిస్టమ్‌లో ఉన్న రివార్డ్స్‌ని రిడీమ్ చేసుకొని మన బ్యాంక్‌కి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలా? సో మనకి హైపర్‌వర్స్ నుంచి వాళ్ళు హెచ్‌యు ఇస్తారు. సో ఆ హెచ్‌యుని వాళ్ళ యొక్క సొంత క్రిప్టో కరెన్సీ అయిన మనకి ఎంఓఎఫ్‌లో ఇస్తారన్నమాట. ఇప్పుడు మీరు క్రెడ్ యాప్ అంటారు. సో క్రెడ్ యాప్‌లో ఏముంటుంది క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌లో? క్రెడిట్ కాయిన్స్ అని ఇస్తాడు. ఎస్‌బీఐ అంటాడు. యోనో పాయింట్స్ అంటాడు. అట్లా ప్రతి ఒక్క అప్లికేషన్‌కి వాళ్ళకు ఒక ఓన్ సిస్టమ్ ఉన్నట్టుగానే ఇక్కడ ఈ హైపర్‌వర్స్‌లో వాళ్ళ యొక్క సొంత క్రిప్టో కరెన్సీ అయిన ఎంఓఎఫ్‌ని వీళ్ళు మనకిస్తారన్నమాట. సో ఈ ఎంఓఎఫ్‌ని మనం ఏం చేసుకోవాలి? ఆల్రెడీ ఎంఓఎఫ్ మార్కెట్‌లో 10+ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయిందన్నమాట. వెల్ నోన్, వెల్ రెప్యూటెడ్ ఎక్స్‌చేంజెస్‌లో అది మనకి అవైలబుల్ ఉంది ఆల్రెడీ. ఓకేఈఎక్స్, బిట్ గ్లోబల్, బిట్‌తమ్ రీసెంట్‌గా చైన్ మైగ్రేషన్ అయింది. బట్ స్టిల్ స్టెప్ బై స్టెప్ అన్ని ఎక్స్‌చేంజ్‌లో కూడా అది అవైలబిలిటీ వస్తుందన్నమాట. సో నాట్ ఓన్లీ ఎంఓఎఫ్, హైపర్‌టెక్ గ్రూప్‌కి సంబంధించిన ఏ క్రిప్టో కరెన్సీస్ అయినా ఓపెన్‌గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్‌లో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఆ ఎక్స్‌చేంజ్‌కి పంపించుకుంటాం. అండ్ ఆ ఎక్స్‌చేంజ్ నుంచి మనం యూఎస్‌డిటీ కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ ఆ యూఎస్‌డిటీ నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా చేసుకుంటాం. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 10-15 క్లిక్స్. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు మీ సీనియర్ గైడెన్స్‌లో చేస్తారు. బట్ ఆ తర్వాత మీరు ఓన్‌గా ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళున్నారో వాళ్ళందరికీ ఆహ్, మేబీ వచ్చిన క్వెషన్ కావచ్చు. ఒకవేళ రాకపోతే రావాల్సిన క్వెషన్ అన్నమాట ఇది. వీళ్ళు మనకి డైలీ 0.5% రివార్డ్‌ని ఎలా పే చేయగలుగుతున్నారు? సో, అది ప్రతి ఒక్కరికి ఉండే ఒక కామన్ ప్రశ్న అన్నమాట. బట్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. నౌ-ఏ-డేస్ మార్కెట్ ఎట్లా ఉందంటే విత్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది రిలయబుల్, ఏది నాన్ రిలయబుల్ అనేది మనము అనలైజ్ చేసుకోవడానికి కొంచెం కన్‌ఫ్యూజింగ్ గానే ఉంది. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే హైపర్‌టెక్ గ్రూప్ అనేది ఈ రోజు స్టార్ట్ చేసిన కంపెనీ కాదు. ఈ హైపర్‌వర్స్ మెంబర్‌షిప్ స్టార్ట్ చేసే కంటే ముందే వాళ్ళు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ మల్టీ బిలియన్ డాలర్ గ్రూప్. దే హావ్ ప్రూవెన్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఆల్ ది పాసిబుల్ స్ట్రీమ్స్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇక్కడ మీరు చూడొచ్చు. వీళ్ళు క్రిప్టో వేల్స్ అన్నమాట. క్రిప్టో వేల్స్ అని ఎవరిని అంటామంటే హూ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ ద మార్కెట్, హూ కెన్ పంప్ ద కాయిన్, హూ కెన్ డంప్ ద కాయిన్, వాళ్ళనే క్రిప్టో వేల్స్ అని అంటాం అన్నమాట. సో వీళ్ళు క్రిప్టో వేల్స్ అన్నమాట. సో మార్కెట్‌లో ఎటువంటి లెవరేజ్ అయినా వీళ్ళు ఆహ్, చేయగలిగిన పర్సన్స్ అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు చూడొచ్చు హో ఎక్స్‌చేంజ్ గాని, బీడబ్ల్యూ గాని, bw.com గాని, హైపర్ మైనింగ్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్స్‌ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ లార్జ్ స్కేల్ మైనింగ్ చేస్తారు. అండ్ ఏంజెల్ ఇన్వెస్టింగ్ చేస్తారు.
అండ్ మార్కెట్‌లో ఏవైతే కొత్త కొత్త కంపెనీస్ వస్తాయో వాటికి ఫండింగ్ ఇస్తుంటారు. అండ్ లాంచింగ్ ప్రాజెక్ట్స్, స్టేకింగ్ ప్రాజెక్ట్స్, క్రిప్టోలో స్టేకింగ్ అనే మెకానిజం ద్వారా యాన్యువల్ ఈల్డింగ్ అంటే ఏపీఆర్ అంటారు. 8000% ఈల్డ్ ఇచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ అక్కడ ఓన్లీ వేల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు. అలాంటి ప్లేసెస్‌లో కూడా వీళ్ళు మంచి ప్రాఫిట్స్‌ని జనరేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకున్న ఎక్స్‌చేంజెస్‌లో ఏ కాయిన్స్ అండ్ టోకెన్స్ లిస్ట్ అయినా కానీ, అక్కడ ఏం ట్రేడ్ అయినా గానీ, వీళ్ళకి అక్కడి నుంచి లిస్టింగ్ అండ్ ట్రేడింగ్ ఫీస్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. సో లెట్స్ సీ సమ్ నంబర్స్. సో ఫస్ట్ మనం బీడబ్ల్యూ.కామ్ గురించి చూద్దాం. బీడబ్ల్యూ.కామ్ ఒక లార్జ్ స్కేల్ మైనింగ్ కంపెనీ అన్నాం. టాప్ 4 మైనింగ్ ఆపరేటర్ అంటున్నాం. మరి వీళ్ళు ఏం చేశారు? సో ఫార్ వాట్ దే హావ్ డన్? డు దే హావ్ ఎనీ ప్రూవెన్ ట్రాక్? యెస్. దే డూ హావ్. ఇక్కడ మీరు చూడొచ్చు బీడబ్ల్యూ.కామ్ ఇప్పటి వరకు వీళ్ళు 3,00,000 బిట్‌కాయిన్‌ని మైన్ చేయడం జరిగింది. 2 మిలియన్ అంటే 20,00,000 ఎథీరియంని మైన్ చేశారు. 1.5 మిలియన్ అంటే 15,00,000 లైట్ కాయిన్‌ని మైన్ చేశారు. ఈ డీటెయిల్స్ ఎవరు చెప్తున్నారు? మీ సీనియరా? హైపర్‌టెక్ గ్రూపా? నో. ఇవి మీకు డైరెక్ట్‌గా కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పేసి ఒక అథెంటిక్ క్రిప్టో ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. సో అక్కడికి మీరు వెళ్లి బీడబ్ల్యూ.కామ్ గురించి సెర్చ్ చేస్తే అక్కడ మీకు ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్‌చేంజెస్. బీడబ్ల్యూ.కామ్ ఇక్కడ మనకి 2 టైప్స్‌లో సర్వ్ చేస్తుంది. బీడబ్ల్యూ.కామ్ ఇట్‌సెల్ఫ్ అన్ ఎక్స్‌చేంజ్ అండ్ మైనింగ్ కంపెనీ యాస్ వెల్. ఇక్కడ మీరు చూసినట్టయితే బీడబ్ల్యూ.కామ్ ఎక్స్‌చేంజ్‌లో ప్రతిరోజు జరిగే డైలీ యావరేజ్ టర్నోవర్ చూసినట్టయితే $700 మిలియన్ ఇక్కడ జరిగే టర్నోవర్. హో ఎక్స్‌చేంజ్‌లో $720 మిలియన్ అండ్ కాయిన్ డబ్ల్యూలో ఇది కూడా వాళ్ళ సొంత ఎక్స్‌చేంజ్ అన్నమాట. $1.6 బిలియన్ హైయెస్ట్ దీంట్లో అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్‌చేంజెస్‌లో ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. ఈ మీటింగ్ తర్వాత మీరు నోట్ చేసుకోండి. కాయిన్ మార్కెట్ క్యాప్ .com అనే ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్‌లోకెళ్తే ఎక్స్‌చేంజెస్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. క్లిక్ చేసి చూడండి. లిస్ట్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి. ఏ ఎక్స్‌చేంజ్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది, ఈ డైలీ ఎంత, వీక్లీ ఎంత, లాస్ట్ మంత్ ఎంత, ఇవన్నీ కూడా అక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. సో హైపర్‌టెక్ గ్రూప్ అనేది ఈ ఇండస్ట్రీలో బ్లాక్ చైన్ స్పేస్‌లో దే హావ్ ప్రూవెన్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ఆల్ ది స్ట్రీమ్స్ అన్నమాట. ప్రూవెన్ రెవెన్యూ మేకింగ్ స్ట్రీమ్స్ ఉన్న ఒక ప్లాట్‌ఫార్మే హైపర్‌టెక్ గ్రూప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మీట్ రియాన్జు అండ్ సామ్ లీ ఆన్ అమెజాన్ ప్రైమ్. అప్పట్లో అమెజాన్ ప్రైమ్‌లో ద నెక్స్ట్ బ్లాక్ చైన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ రావడం జరిగింది. దాంట్లో ఎపిసోడ్ నంబర్ 6లో వీళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ద ప్లేయర్స్ అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ అన్నమాట. అంటే ఆ టైంలో ఎవరైతే బ్లాక్ చైన్‌లో జెయింట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో రియాన్జు అండ్ సామ్ లీ వీళ్ళ యొక్క కంప్లీట్ జర్నీ 2009 నుంచి వీళ్ళు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు అండ్ ఎలా వీళ్ళు ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ఇంత పెద్ద ఎంపైర్‌ని బిల్డ్ చేయగలిగారు అని చెప్పేసి కంప్లీట్ వాళ్ళ యొక్క జర్నీ అనేది ఆ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో అమెజాన్ ప్రైమ్‌లో ఎవ్రీ ఇయర్ వీడియోస్ వస్తుంటాయి, పోతుంటాయి కాబట్టి అప్‌డేట్ అవుతుంటాయి కాబట్టి ప్రెజెంట్ మనకి ఈ వీడియో మాత్రం యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంది. సో మీ యొక్క సీనియర్ దగ్గర నుంచి మీరు ఆ వీడియోని కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ డూ యువర్ డ్యూ డెలిజెన్స్. ఎందుకంటే హైపర్‌టెక్ గ్రూప్ ప్రొఫైల్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ పోతే 8 అవర్స్ టైం పడుతుందన్నమాట. సో అంత లెంగ్తీ ప్రొఫైల్ ఉన్న గ్రూప్ అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఒకరు చెప్పిన దానికంటే కూడా మీరు ఓన్‌గా చేసినప్పుడు మీరు ఓన్‌గా అనలైజ్ చేసినప్పుడు మీకొచ్చే కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది. సో మీ సీనియర్స్ దగ్గర డ్యూ డెలిజెన్స్ పీడీఎఫ్ ఉంటుంది. సో కలెక్ట్ చేసుకోండి. దీంట్లో హైపర్‌టెక్ గ్రూప్ ప్రొఫైల్, వాళ్ళ హిస్టరీ, ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏ టు జెడ్ దాంట్లో ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌ని సీరియస్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు ఇప్పటివరకు గో త్రూ అవ్వనట్టయితే డెఫినెట్‌లీ గో విత్ దిస్ డ్యూ డెలిజెన్స్ పీడీఎఫ్. హైపర్‌టెక్ గ్రూప్ సంబంధించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. విచ్ గివ్స్ యూ మోర్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్సే ఈ యొక్క ఆపర్చునిటీలో మీ యొక్క డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ హైపర్‌వర్స్‌లో మనం ఎలా రిజిస్ట్రేషన్ కావాలి? ఎవరైతే మిమ్మల్ని ఈ యొక్క మీటింగ్‌కి ఇన్వైట్ చేశారో చకాచక్ ఈ మీటింగ్ తర్వాత వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ లింక్ కలెక్ట్ చేసుకోండి. hyperverse.netలో మీరు మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ అకౌంట్‌లో మీరు యూఎస్‌డిటీని బయట క్రిప్టో కరెన్సీని బై చేసుకోవాలి మీరు. బై చేసుకున్న తర్వాత యూఎస్‌డిటీని మీరు హెచ్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకొని ఈ సిస్టమ్‌లో ఉన్న మీరు ఏ మెంబర్‌షిప్ ప్యాకేజ్ అయినా మీరు బై చేయొచ్చు.
యా. అండ్ నెక్స్ట్ ఈ హైపర్వర్స్ ఎకో సిస్టమ్‌లో మీరు బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ పైన మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటూ సర్టిఫికేషన్ ఇక్కడ మీరు అర్న్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ హైపర్వర్స్ ఎకో సిస్టమ్‌లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఈ మీరు ఈ ఎకో సిస్టమ్‌లో మీరు పార్టిసిపేట్ చేశారు. ఒకవైపు మీరు నేర్చుకుంటున్నారు. మరొక వైపు యూ ఆర్ మేకింగ్ డైలీ రివార్డ్స్. ఈ యొక్క హ్యాపీనెస్‌ని ఆబ్వియస్‌లీ పీపుల్ లవ్ టు షేర్ దేర్ హ్యాపీనెస్ విత్ అదర్ పీపుల్. సో ఈ హ్యాపీనెస్‌ని మీరు పీపుల్‌తో షేర్ చేసుకోవడం ద్వారా మీకొచ్చే 3x రివార్డ్స్‌ని మీరు యాక్సెలరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్‌గా పొందొచ్చన్నమాట. అది ఎలానో చూద్దాం. సో బేసికల్లీ ఇక్కడ మనకు 3 వేస్‌లో మన యొక్క మెంబర్‌షిప్, మన యొక్క రివార్డ్స్‌ని మనం యాక్సెలరేట్ చేసుకోవచ్చన్నమాట. యాహ్! సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కమ్యూనిటీ రివార్డ్స్. మనకిక్కడ 20 లెవెల్స్‌లో కమ్యూనిటీ రివార్డ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడొచ్చే రివార్డ్స్ అనేవి మనం ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేస్తామో వాళ్ళకొచ్చే డైలీ రివార్డ్స్ పైన సమ్ పర్సెంటేజ్ ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లెవెల్ 1లో 20%, లెవెల్ 2లో 15%, లెవెల్ 3లో 10% అండ్ లెవెల్ 4లో 5%, 4, 5, 6 లెవెల్‌లో 5% అండ్ 7-15 లెవెల్ వరకు 2% అండ్ 16th-20th లెవెల్ వరకు 1% అనేది మనకి రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్. సో ఈ మెంబర్‌షిప్ ఈ కమ్యూనిటీ రివార్డ్స్ అనేవి ఎలా వస్తాయి? ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ బి క్లియర్ విత్ దిస్. మీరు ప్రీవియస్‌గా ఏవైతే మెంబర్‌షిప్ ప్యాకేజెస్ వాటి యొక్క 3x రివార్డ్స్ చూశారో అది పాసివ్ అన్నమాట. సో మీరు సిస్టమ్‌లో వర్క్ చేసినా చేయకపోయినా మీకు ఆ రివార్డ్స్ అనేవి వస్తాయి. బట్ ఇక్కడ ఈ సిస్టమ్‌లో మీరు వర్క్ చేయడం ద్వారా, కమ్యూనిటీ బిల్డ్ చేయడం ద్వారా మీరు ఎటువంటి రివార్డ్స్‌ని మేక్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు 300 USDT ప్యాకేజ్‌తో స్టార్ట్ అయ్యారు. 300 USDTలో 0.5% అంటే ప్రతిరోజు మీకు 1.5 HU వస్తుంది. సో 1.5 HU ఇంటూ 600 డేస్ చేసుకుంటే ఓవరాల్‌గా మీకు 900 HU అవుట్‌పుట్ అనేది మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇది మీ యొక్క సెల్ఫ్ ప్యాకేజ్ పైన మీకొచ్చే డైలీ రివార్డ్స్ అన్నమాట. ఇప్పుడు మీరేం చేశారంటే ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేశారు. తను ఒక 1000 HU ప్యాకేజ్‌తో స్టార్ట్ అయ్యాడు. అతనికి 1000 HUలో 0.5 అంటే ప్రతిరోజు 5 HU వస్తుంది. అలా 600 డేస్ వరకి అతనికి 3000 HU అవుట్‌పుట్ అనేది బయటికి రావడం జరుగుతుందన్నమాట. సో ఇతను మీకు డైరెక్ట్ కాబట్టి లెవెల్ 1లో ఉంటాడు. లెవెల్ 1లో 20% కాబట్టి ఈ 3000 HUలో 20% అంటే మీకు ఎవ్రీ డే ఐ మీన్ 5 HUలో అతనికి ఎవ్రీ డే 5 HU వెళ్తుంది. మీకు ఆ 5 HUలో 20% అంటే ఎవ్రీ డే మీకు 1 HU వస్తుంది. సో 1 HU ఇంటూ 600 డేస్ అంటే ఓవరాల్‌గా మీకు 600 HU అవుట్‌పుట్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ యొక్క పాసివ్ రివార్డ్ ఆల్రెడీ మీకు 1.5 HU వస్తుంది. మీ 300 HU ప్యాకేజ్ పైన. అదే విధంగా ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా ఒక 1 HU వస్తుంది యాక్సిలరేటెడ్ రివార్డ్. సో మొత్తం యాడ్ చేసి 2.5 HU పర్ డే మీరు మేక్ చేస్తున్నారు. సో జనరల్‌గా మీరు 900 HU రావాలంటే 600 డేస్ వెయిట్ చేయాలా. బట్ ఇక్కడ ఏంటి ఒక కమ్యూనిటీ మీకు యాడ్ అవ్వడం ద్వారా జస్ట్ 360 డేస్ 1 ఇయర్‌లోనే మీరు మీ యొక్క 900 HU రివార్డ్స్‌ని తీసుకోవచ్చు. రీబై చేయాలనుకోండి. నార్మల్‌గా అయితే 34 డేస్ వెయిట్ చేస్తారు. బట్ ఇక్కడ మీకు డైలీ 2.5 వస్తున్నాయి కాబట్టి ఎవ్రీ 20 డేస్‌కే మీరు విత్‌డ్రా ఆర్ రీబై 2 కూడా మీరు చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేశారు జాన్‌ని. జాన్ వెళ్లి మేరీ అనే ఒక పర్సన్‌ని తను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక 10,000 HU ప్యాకేజ్‌తో స్టార్ట్ అయ్యారు. 10,000 HUలో 0.5% అంటే వాళ్ళకి ఎవ్రీ డే 50 HU వెళ్తుంది. సో ఇక్కడ మీకు మేరీ అనే పర్సన్ మీకు లెవెల్ 2లో వస్తారు కాబట్టి లెవెల్ 2లో 15% కాబట్టి వాళ్ళకి వెళ్ళే డైలీ రివార్డ్స్‌లో 15% అంటే 50 HUలో 15% అంటే ప్రతిరోజు మీకు మరొక 7.5 HU అనేది అడిషనల్ రివార్డ్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. సో మీరు ప్రీవియస్‌గా ఆల్రెడీ 1.5 మీ సెల్ఫ్ ప్యాకేజ్ పైన అండ్ 1 HU అనేది 1000 HU పైన జనరేట్ అయ్యే కమ్యూనిటీ రివార్డ్ అండ్ ఈ 7.5 లెవెల్ 2 నుంచి జనరేట్ అయ్యే రివార్డ్. సో ఓవరాల్‌గా చూసినట్టయితే 10 HU పర్ డే ఇక్కడ మీరు మేక్ చేయడం జరుగుతుంది. సో డైలీ 10 HU కాబట్టి పర్ మంత్‌కి వచ్చేసరికి 300 HU. 2 మంత్స్‌కి 600, 3 మంత్స్‌కి 900. అంటే మీ యొక్క 900 HU రివార్డ్స్‌ని జనరల్‌గా మీరు 600 డేస్ 20 మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంటే ఐ మీన్ ఇక్కడ 900 HUని జస్ట్ మీరు 3 మంత్స్ 90 డేస్‌లోనే మీరు తీసుకోవచ్చు. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ కమ్యూనిటీ బిల్డింగ్.
అండ్ ఇక్కడ వన్స్ మీ యొక్క ఇప్పుడు మీరు 3 మంత్స్‌లో మీ యొక్క 3x లిమిట్‌ని మీరు అచీవ్ చేస్తారు. వన్స్ అచీవ్ చేయగానే మళ్ళీ మీరు సిస్టమ్‌లోకి మెంబర్‌షిప్ బై చేయాల్సి ఉంటుంది. సో, మళ్ళీ అగైన్ మీకు 3x లిమిట్ వస్తుంది. అండ్ మీకు ప్రీవియస్‌గా ఏదైతే 10 డైలీ రివార్డ్ ఉందో అది యాస్ టీజ్‌గా కంటిన్యూ అవుతదనమాట. అండ్ 10 నుంచి మళ్ళీ 15 నుంచి 20 అలా మీకొచ్చే డైలీ రివార్డ్స్ అనేవి డే బై డే పెరుగుతూ ఈ సిస్టమ్‌లో వెళ్తాయన్నమాట. నెక్స్ట్ విఐపి రివార్డ్స్. సో ఎవరైతే ఈ సిస్టమ్‌ని సీరియస్‌గా తీసుకొని ఇక్కడ కెరియర్ బిల్డింగ్ చేస్తారో, ఇక్కడ మనకి డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్‌పర్ట్ ప్రో 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్ అండ్ 5 స్టార్. సో ఇక్కడ ర్యాంక్ బై ర్యాంక్ అచీవ్ అయ్యే కొద్దీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి ఒక స్టాండర్డ్ ఆఫ్ రివార్డ్స్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్స్‌పర్ట్ ఉంది. ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే మనకున్న ఆహ్, అన్ని బిజినెస్ ఛానెల్స్ ఫర్ సపోజ్ ఇక్కడ మీకు గమనించినట్లయితే 3 ఛానెల్స్ కనిపిస్తున్నాయి. ఒక ఛానెల్‌లో 10,000,000 అయింది. ఇంకో ఛానెల్ 2.5 మరొక ఛానెల్‌లో 2.5 సో దీంట్లో హైయెస్ట్ బిజినెస్ 10,000,000 కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ ఆల్ వీకర్ ఛానెల్స్‌లో అన్‌లిమిటెడ్ విడ్త్, అన్‌లిమిటెడ్ డెప్త్ ఎప్పుడైతే మీరు 50,000 బిజినెస్ కంప్లీట్ చేస్తారో మీరు ఎక్స్‌పర్ట్ 1% ర్యాంక్‌కి మీరు ప్రమోట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీకొచ్చే లెవెల్ రివార్డ్స్‌లో ప్రతి ఒక్క లెవెల్ పైన 1% ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఫస్ట్ లెవెల్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ 20% మీకు 21% వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్‌లో 15% ప్లేస్‌లో 15+1 16% రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. అలా 20 లెవెల్స్ వరకు 1% ఇంక్రిమెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రో లెవెల్‌కెళ్ళాలంటే 1,25,000 బిజినెస్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మీకు 50,000 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 75,000 మీరు చేస్తే మీరు ప్రోకెళ్తారు. అక్కడ మీకు ఎవ్రీ లెవెల్ పైన 2% ఇంక్రిమెంట్ వస్తుంది. అలా 1 స్టార్‌కి 4%, 2 స్టార్‌కి 6%, 3 స్టార్‌కి 8% అండ్ విఐపి 5 స్టార్‌కి 12% ఇంక్రిమెంట్ రావడం జరుగుతుంది. ఎవరైతే విఐపి 5 స్టార్‌కి వెళ్తారో వాళ్ళకొచ్చే డైలీ రివార్డ్స్ అనేవి మినిమమ్ 3,000 నుంచి మొదలుపెట్టుకుంటే 20,000, 30,000 మధ్యలో వేరీ అవుతుందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ టీమ్ స్ట్రక్చర్ అండ్ బిజినెస్ వాల్యూమ్‌ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మన ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 30 అబోవ్ విఐపి 5 స్టార్స్ అయ్యారు. అండ్ మన తెలుగు కమ్యూనిటీలో కూడా కమింగ్ 2-3 మంత్స్‌లో కూడా విఐపి 5 స్టార్స్ రాబోతున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి గ్లోబల్ రివార్డ్. ఎప్పుడైతే మనం విఐపి 2 స్టార్ లెవెల్‌కి రీచ్ అవుతామో, సో అక్కడి నుంచి మనకు కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసే గ్లోబల్ రివార్డ్స్‌లో మనకి ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ అనేది అక్కడి నుంచి మనకు జనరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే కంపెనీకొచ్చే గ్లోబల్ టర్నోవర్‌లో 4%ని విఐపి 2 స్టార్స్ అండ్ అబోవ్‌కి డివైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మంత్లీ బేసిస్‌లో అడిషనల్‌గా గ్లోబల్ రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. సో యాస్ యూజువల్ ఈ హైపర్వర్స్ ఎకోసిస్టమ్‌లో ఒకవైపు మీరు ఎడ్యుకేషన్ చేస్తూ సర్టిఫికేట్స్‌ని ఎర్న్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హైపర్వర్స్‌ని ఒక మెటావర్స్ వర్చువల్ వరల్డ్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీకొచ్చే డైలీ 0.5% రివార్డ్స్ వస్తాయి. ఇంకాస్త స్టెప్ ముందుకేసి రీబై చేస్తే మీకొచ్చే రివార్డ్స్‌ని మీరు యాక్సిలరేట్ చేసుకోవచ్చు. మరొక స్టెప్ ముందుకేసి మీరు కమ్యూనిటీ బిల్డ్ చేస్తే అద్భుతమైన రివార్డ్స్‌ని మీరు డైలీ మేక్ చేయొచ్చనమాట. మన తెలుగు కమ్యూనిటీలో వితిన్ ఏ షార్ట్ పీరియడ్ 3-4 మంత్స్, 5 మంత్స్‌లోనే ఒక ఎంఎన్‌సి కంపెనీలో ఉన్న హై లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఐ మీన్ సీఈఓస్ గాని, లైక్ మేనేజర్స్ గాని, ఆపరేషనల్ హెడ్స్ గాని, వాళ్ళకి ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయో ఆ స్థాయిలో మేక్ చేస్తున్న వాళ్ళు మన మధ్యలో ఈ మీటింగ్‌లో చాలా మంది ఉన్నారు. సో ఒకసారి నెక్స్ట్ పార్ట్‌లో మనం వాళ్ళ యొక్క ప్రాక్టికల్ టెస్టిమోనియల్స్ కూడా చూద్దాం. బట్ ఫైనలీ హైపర్వర్స్ వేర్ అవర్ డ్రీమ్స్ కెన్ బికమ్ రియాలిటీ. ఎందుకంటే వీళ్ళు పనిచేసేది ఒక ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీలో వీళ్ళు పనిచేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ మెటావర్స్‌లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ ఆ ఇండస్ట్రీలో ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈరోజు మనం ఉన్నాము. సో నో డౌట్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్‌లో సీరియస్‌గా కెరియర్ బిల్డ్ చేస్తారో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో వాళ్ళకున్న డ్రీమ్స్ అన్నిటిని కూడా చాలా సునాయాసంగా ఈ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు వైండ్ అప్ మై టుడేస్ ప్రెజెంటేషన్. నెక్స్ట్ పార్ట్‌లో ఒక శాంపుల్ వీడియో మీకు చూపిస్తాను. డ్యూ డెలిజెన్స్ చేస్తే మనకు ఎటువంటి డీటెయిల్స్ తెలుస్తాయి అనే దానికి ఒక వీడియో మీకు చూపిస్తాను.
ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో బహుశా 5 సంవత్సరాల క్రితం తీసిన వీడియో అనమాట. ఒక ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు వెళ్లి హైపర్‌టెక్ గ్రూప్ ఫౌండర్ అయిన రియాన్జుని ఇంటర్వ్యూ చేశారు. ఎక్కడ ఇంటర్వ్యూ చేశారు? వాళ్ళ యొక్క లార్జ్ స్కేల్ మైనింగ్ సెటప్ దగ్గర వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో, మీకు ఇప్పుడు ఆ వీడియోని ఒకసారి ప్లే చేస్తున్నాను. I'm standing in the mountainous area around Kangding City, close to the middle of China and not far from the Tibetan Plateau, in an area which is usually known for hiking, for culture and history, but it's taken on a new claim to fame. It's now one of the biggest Bitcoin mining hubs in China and the world. Behind me, you'll see some blue sheds, and they house close to 5,000 supercomputers, which are mining Bitcoin. You can hear the whirring. Now, they mine about 60,000 Australian dollars worth of Bitcoin every day. 1,700 of those supercomputers belong to Melbourne-based Bitcoin Group. It's a company that tried to list on the Australian Stock Exchange earlier this year, but was knocked back by the regulators. Bitcoin is a little understood industry, it's a little understood digital currency, and the price is volatile. The regulators were concerned that Bitcoin Group might not make it through the year with the capital they had. Either you buy Bitcoin or mine Bitcoin. Mine Bitcoin is like a game. Some people give out a very difficult problem, like for 10 minutes. So who can solve the problem first can get a reward, and the reward is Bitcoin. Several computers, they solve the difficult equation and get paid. Who solve the problem very fast, who solve the problem best, who can get most reward. Electricity cost is the most cost of our business. This mining site costs like 10,000 Australian dollars electricity price per day. We choose Kangding City because of the cheaper electricity and many hydro plant projects. We've already tried Washington State, Iceland, and Inner Mongolia. Then we come here. Many people think Bitcoin is a virtual currency. Virtual means doesn't exist, but actually to me it's quite real. Because we need to buy the supercomputer, we need to burn electricity and to generate a Bitcoin. And it's very difficult to get one. On our Bitcoin mining site, there is a real gold mining factory here. Yeah. So we mine digital gold, they mine the real gold. The same business. Once again, thank you all for your attention. ఇది నా ఫస్ట్ ప్రెజెంటేషన్ న్యూ పీడిఎఫ్లో. సరిగ్గా కూడా చూసుకోలేదు, బట్ ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ మీటింగ్లో కూడా అవి మనం కవర్ చేద్దాము. అండ్ ఇప్పుడు మనకి పార్ట్ 2లో ఎవరైతే ఆల్రెడీ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాక్టికల్ రివ్యూస్ తీసుకుందాం. సో టు టేకప్ దట్ పార్ట్, మన దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, తను ఒక యూనివర్సిటీని రన్ చేస్తున్నాడు. వాట్సాప్ యూనివర్సిటీ అండి. ఇంటర్నెట్‌లో ఈరోజు మనకి చాలా ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంటుంది. యూట్యూబ్‌లో, గూగుల్ క్రోమ్‌లో చాలా ఉంటుంది. బట్ ఆ ఉన్న ఎడ్యుకేషన్‌ని మన కోసం డైలీ రిఫైన్ చేసి మనకు వాట్సాప్‌లో ప్రతిరోజు ప్రొవైడ్ చేసే ఒక పర్సన్ అన్నమాట. ఈజ్ ఏ వాకింగ్ వికీపీడియా, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్ ఇన్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ కటకం శ్రీనివాస్ గారు. ఓవర్ టు యూ సర్. Thank you, Sai garu. Thank you very much. Sorry. Awesome presentation.